14న కంటి మండలం తడకల్ కేంద్రానికి పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదేవ్ గారు రాబోతా ఉన్నారు. ఏదైతే ఎస్సీ వర్గీకరణ సాధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ నారాయణఖేడ్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి యావత్ సమాజానికి కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, అభిమానులు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరూ కూడా హాజరు కావాలని, పెద్ద ఎత్తున హాజరు కావాలని, స్వచ్ఛందంగా మీ యొక్క స్వంత వాహనాలలో మీరే మన హక్కుల కోసం, మన జాతి కోసం మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఈ నెల 14వ తారీఖు తడకల్ దేవి ఫంక్షన్ హాల్లో 4 గంటలకు జరగబో ఈ యొక్క భారీ బహిరంగ సభకు మీరందరూ కూడా విచ్చేసేయాలని, ఏదైతే వికలాంగులకు గత ప్రభుత్వం ఎన్నిక మేనిఫెస్టోలో ఎలక్షన్ల ముందు వికలాంగులకు 6,000 పెంచుతామని, 4,000 నుంచి 6,000, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు కానీ వీళ్ళకు 2,000 నుంచి 4,000 పెంచుతామని, ఎవరైతే పూర్తిగా కండరాల క్షీణత కలిగి లేవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులను వాళ్ళకు 15,000 ఇస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మనం ఓట్లు వేసినాం. గత 20 నెలలైన ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మన పెన్షన్లు సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలి, చలో తడకాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.